చీఫ్ ని ఎదిరించి మాట్లాడుతుంది. అవును దాని మీద ఎలా? అవును నిజంగా ఆయన చెప్పి అలా మనకంటే కూడా నువ్వు చెప్పింది చేయాలా అని చెప్పింది చేయాలంటే ఆదిత్యం చెప్పాడు, అరే చీఫ్ చెప్పినట్టు వినారా అన్న. సో ఎంత చీఫ్ చెప్పినా విన్నప్పుడు కూడా చీఫ్ చెప్పేది మంచిగా చేయడాన్ని ఆలోచించుకోవాలి, అవునని కాదన్న. సరే అభినవిను నాగమణికంటకు ఏది తెలియదు అని అంటుండ్రు. అలాని కాదన్న, అంటే నువ్వు అన్నది కాదన్న, ఆదిత్యం వయసులో చాలా పెద్దోడు, తన ఏజ్డ్ కాదు కాబట్టి సో తనకు అవగాహన ఉంటే తను కూడా చూసి అడిగేస్తున్నాడు, ప్రతి దగ్గర ఆలోచించి మాట్లాడుతున్నాడు. అరే మణికంట కొద్దిగా నువ్వు ముందు పోయే ముందు కొద్దిగా ఆలోచించరా అని చెప్పాడు. సో చెప్పినందుకు కూడా నిన్న లాస్ట్ వీక్లో నామినేషన్ చేసినాడు మణికంట. సో ఆయన చెప్పు కూడా తప్పైన ఫీలింగ్ కలిగింది. సో ఎనీవే ఆయన నాకైతే అభినయం గురించి దలుచుకున్నది ఏంటంటే ఇటువంటి వ్యక్తులను బిగ్ బాస్ ఉంచుకోవద్దు, దయచేసి ఎలిమినేషన్ కన్సల్ట్ చేయకండి. ఆయనకు రెస్పెక్టివ్నెస్ లేదు, అంటే బిగ్ బాస్ మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. దయచేసి ఆయన రెడ్ కార్డ్ ఇచ్చి పంపించాలని మనస్ఫూర్తి కోరుకుంటే ఇప్పటికే ఏ బిగ్ బాస్ జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే నిజం అవునని కాదు, మీరు చూడన్నా నిన్న సోనియా వచ్చి అబ్బాయికి మాట చెప్తుంది, అరే నాకు మా నిఖిల్ గారు నాకు ఇట్లా అడగడం నచ్చలేదురా, తిన్నావా అని అడగడం నచ్చలేదు అన్న. వీడు సైలెంట్ ఉండొచ్చు, కారణం నిఖిల్ చెప్తాడు, అంటే ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ మాట కొద్ది గొడవ పెడుతున్నాడు. ఏమనుకోవచ్చుగా స్ట్రాటజీ ఉండడం తప్పలేదు అన్న, నువ్వు అన్నాను అది ఓకే, నేను స్ట్రాటజీ ఉండడం తప్పలేదు, కానీ నువ్వు మాట్లాడే విధానం ప్రజలకు మెప్పించగలగాలి. సో అది చాలా ఇర్రెస్పెక్టివ్ అనిపించింది. చాలా మంది లాస్ట్లో శివ జన అయితే బిగ్ బాస్ తిట్టిండు, నాకు ఛాయ్ లేదు. మంది కావాలంటే మీరు అభయ్ నవీన్ని టార్గెట్ చేస్తారు, మీరు వేరే వాళ్ళ పిఆర్ అంటారు. ఇంతకుముందు వీడియోలు కూడా అభయ్ నవీన్ని తిట్టు వస్తారు 3 వారాలని అంటారు, మీరేమంటారు అన్న? నేను లాస్ట్ మీరు కరెక్ట్ చెప్తాను, నేను తోప్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాను, నేను కూడా మెదక్ జిల్లా, నేను కంప్లీట్గా ఇంకా వీళ్ళంతా నాకు సంబంధం లేదు, కానీ అభయ్ నవీన్ వాళ్ళ సొంత గడ్డనది, అభయ్ నవీన్ వాళ్ళ సొంత గడ్డ. నేను సో నేను ఎంత రెస్పెక్ట్గా ఉండాలి, అయినప్పటికీ కూడా తన సపోర్ట్ ఇచ్చిన ఇన్ని రోజులు, కానీ తన మాట్లాడే విధానం నువ్వు అన్నం పెట్టినా సున్నం పెట్టినా నాకు నచ్చలేదు. యాజ్ ఏ పల్లె ప్రశాంత్కి లైఫ్ ఇచ్చింది బిగ్ బాస్, నువ్వు పల్లె ప్రశాంత్ ఊళ్ళో నుంచి వచ్చినావు, నువ్వు కూడా సిద్దిపేట నుంచి వచ్చినావు. సో ఆ మాత్రం రెస్పెక్ట్ నీకు ఉండాలి బిగ్ బాస్ గురించి. నువ్వు ఎన్నో స్ట్రాటజీ చూసి వచ్చినావు, ఆ మాట ఉండాలి కదా, ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా రాసావు కాబట్టి. సో నిజంగా తప్పేసిన ఫీలింగ్ వచ్చింది అన్న.